2014లో జనసేన పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం స్థాపించబడింది. కుల బలం వేల కోట్లు ఉంటే తప్ప రాజకీయం చేయలేని పరిస్థితుల్లో కేవలం ఒక ఆశయంతో, మహానుభావుల స్ఫూర్తితోటి, స్వాతంత్ర సమరయోధుల త్యాగనిరతిని స్ఫూర్తిగా తీసుకొని మేము జనసేన పార్టీ పెట్టడం జరిగింది. డబ్బు ప్రమేయం లేకుండా సైద్ధాంతిక బలంతో ఎదుర్కోగలం, కుల బలంతో ఉన్న రాజకీయ వ్యవస్థను ఎదుర్కోగలం, మార్చగలం ఒక నమ్మకం మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. దాని ఫలితమే ఈ రోజున మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 27% ఓటు సాధించడం, 85% పంచాయతీల్లో పోటీ చేయటం, 65% పంచాయతీల్లో జనసేన ద్వితీయ స్థానానికి రావటం, దాదాపు 10 నుంచి 12% పంచాయతీల్లో మేము కైవసం చేసుకోవటం, అనేక వేల మంది వార్డు మెంబర్లుగా గెలవటం, వందల సంఖ్యలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు గెలవటం, ఇవన్నీ మార్పుకి సంకేతం. అలాగే ఈ నెల 10వ తేదీన 12 నగర మున్సిపాలిటీలకి, 75 మున్సిపాలిటీలకి, నగర పంచాయతీలకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. గతంలో లాగే పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి దాష్టికం చేశారో వైసీపీ నాయకులు, ఎలా బీభత్సాన్ని సృష్టించారో దానికి 10 చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికలకి ఎవరిని నామినేషన్లు దాఖలు చేయనివ్వలేదు, ఇబ్బందులు పెట్టారు. కాకతీరిన రాజకీయ పార్టీలు సైతం వీళ్ళ ధాటికి నిలబడలేకపోయారు. జనసేన అభ్యర్థులను కూడా చాలా బెదిరించినా కానీ యుద్ధం చేయగల రక్తం జన సైనికులది. దాష్టీకానికి ఎదురొడ్డి నిలిచే రక్తం జన సైనికులది. ఆ యువ రక్తమే ఈ రోజున ఈ మున్సిపల్ ఎన్నికలకి బలంగా ఎన్ని బెదిరింపులున్నా కానీ, ఎన్ని ఒత్తిళ్ళకి చేసినా కానీ లొంగకుండా ఈ రోజున ఎన్నికల బరిలో నిలబడ్డాం.